అమ్మా, ఈ కన్న తండ్రి నాళ్ళ జ్ఞాపకం వచ్చాడా? అల్లుడిని కూడా తీసుకురాపోయావా? చాలా రోజులైంది. అల్లుడు రాడు. అదేమిటి? ఆ కల్చర్ తెలియని మనిషితో నేను కాపురం చేయలేను నాన్న. నువ్వు పువ్వుల్లో పెట్టి చూసుకోమని 10 లక్షల కట్నంతో నన్ను అతనికి ఇచ్చి పెళ్లి చేసినా సంస్కారం తెలియని అతను నన్ను హీనంగానే చూశాడు. ఆ బానిస బ్రతకలేక వచ్చేసాను. శభాష్ శభాష్ మే శభాష్ అంతే. వడ్డీతో సహా ఇచ్చిన కట్నం రాబట్టి ఇంకో మొనగాడి సంబంధం తెస్తాను. పదమ్మ లోపలికి. నాన్న, కాపురం నాశనం చేసుకొచ్చిన కూతుర్ని చివాట్లు పెట్టడం పోయి సమర్థిస్తున్నావా? ఏమిటి ఆ తలతిరుడు రాగుడు? పిచ్చి ఏమైనా పట్టిందా నీకు? పిచ్చి పట్టింది నాకు కాదక్క, నీకు. డబ్బు పిచ్చి, ఆస్తి పిచ్చి, అహంకార పిచ్చి పట్టింది నీకు. పూట గడిచిందని చీర మార్చినట్టు మాట వినలేదని భర్తనే మారుదాం అనుకుంటున్నావా? నువ్వు నోరము ఇవే. ఇది నా కూతురే, నా గుణాలు పుణికి పుచ్చుకుంది. పదమ్మా పద. ఏమిటి ఎలా చూస్తావు? నువ్వు పద లోపలికి. భర్తను వదిలొచ్చిన ఆడదాన్ని సగౌరవంగా లోపలికి పంపించే ఈ ఇంట్లో ఉండే కంటే బయటికెళ్ళి ఒంటరిగా బతకడం మంచిది. సర్లే పద.